పర్యాటక శాఖ మార్చులు టూరిస్ట్ శాఖ మార్చులు ఈరోజు ఓ పాలసీ పైన వారు అసెంబ్లీలో మరి మాట్లాడినటువంటి తీరు అసలు గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఏ రంగానికి కూడా పాలసీ తీసుకురాని సందర్భంలో టూరిజానికి ఒక పాలసీ తీసుకురావాలని చెప్పి నేను ఆలోచన చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని సహకరించాల్సి పోయి రైతు పైన మొసలి కన్నీరు గారుస్తూ మాట్లాడుతున్న మాటలను నేను ఒకసారి అధ్యక్ష మీ ద్వారా మీ ఫ్లాగ్ కార్డులు అధ్యక్ష ఫ్లాగ్ కార్డులు ప్రదర్శించడం తప్పనేటువంటి మాట మేము కూడా నిన్నటి రోజు అన్నాం. కానీ చూడండి అధ్యక్ష, ఖమ్మంలో రైతులకు వాళ్ళు వేడి లేచినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది తప్పేనేమో, మేము మొదటిసారి సభకు హాజరైనము, ఒక్కసారి ఇవి చూడండి అధ్యక్ష. ఆనాడు ఖమ్మము అదేవిధంగా పోడు కేసులో జైలుకి వెళ్ళినటువంటి మహిళలకు సంబంధించినటువంటి అంశం కానీ ఈరోజు పోడు కేసులో జైలుకి వెళ్ళినటువంటి మహిళలకు సంబంధించి ఈరోజు నేను ఒక్కటి చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఇది వాళ్ళు లగచర్ల గడ్డకు సంబంధించి ఇప్పుడు ఏ చూపిస్తాను తప్పుపడతా ఉన్నాం. ఆనాటి మీ ప్రభుత్వ హయాంలో ఇవి చూడండి అని చెప్పి ఒక మాట నేను చెప్పడానికి కోసం నీ ప్రయత్నం చేస్తూ ఒకసారి దయచేసి గమనించాలి. ఈరోజు రైతుల పైన ఎనలేని మొసలి కన్నీరు గారుస్తున్న బీఆర్ఎస్ పార్టీని సూటిగా అడుగుతా ఉన్నాం. ఆనాడు రైతును రాజు చేయాలని చెప్పని ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉచిత కరెంటును ఇచ్చిన అధ్యక్ష, ఉచిత విద్యుత్తును మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. రైతును రాజు చేయడానికి ప్రాజెక్టులు ప్రారంభం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ఉండే అధ్యక్ష, బట్టి విక్రమార్క గారు, శ్రీధరబాబు గారు అందరూ కూడా ఈ సభలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఆనాడు ఈ కార్యక్రమంలో రైతును రాజు చేయడానికి కోసం, అంతే రైతు పండించిన పంటకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఈరోజు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ హయాంలో చెప్పిన జైళ్లలో మహిళలు కూడా పెట్టినటువంటి అంటే వీళ్ళ హయాంలో ఎంతమందికి సంఖ్యలు వేసారు, ఎంతమంది జైలు పంపించారు అధ్యక్ష. ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా కోత పెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎక్కువగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా రైతుకు తీవ్రంగా నష్టం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ రైతుల గురించి మాట్లాడారు అధ్యక్ష. 40 కిలో సంచికి 3 నుంచి 4, 5 కిలో దోపకం చేసి రైతులు నట్టేట ముంచినటువంటి వీళ్ళ ఈరోజు రైతుల గురించి మాట్లాడారు అధ్యక్ష అంటున్నా. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైస్ మిల్లర్తో కలిసిపోయి ఈరోజు ఎంత దోపిడీ వేసింది బీఆర్ఎస్ పార్టీ అని మనం చూసినాం అధ్యక్ష. ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం 2 మార్లు కొన్నాం అధ్యక్ష. రైతులకు తప్ప తాళ్ళు పేరిట అదనంగా కొనుగోలు చేయకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రైతు కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తుంటే చూస్తూ ఊరవలేక కోడంగోలు జరిగినటువంటి ఘటన పెట్టుకొని నిన్న ఈరోజు అధ్యక్ష మీ చైర్ను బెదిరిస్తూ మిమ్మల్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ముందుకు వచ్చేటువంటి దాన్ని కూడా సీనియర్ నాయకులు అధ్యక్ష అక్కడ 20 ఏళ్లుగా మేము ఉన్నామని చెప్పి 20 years ఇండస్ట్రీ అని చెప్పుకున్నటువంటి సీనియర్ నాయకులు కూడా ఈ విధంగా సభ నడవకుండా ఒకరిని ఎత్తుకుంటున్నారు అధ్యక్ష. ఇక్కడ ఓ ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యే